హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది అందరూ ఆకలితో ఉన్న సమయం అనుకుంటారు కదా. ఆయనను కొంచెం సేపు వాక్యం ధ్యానించుకుందాం. అనేక సార్లు ఈ ప్రాంతం నుండి నేను హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఊహించలేదు ఇక్కడ వచ్చి మీ మధ్యలో గడుపుతానని. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని నిత్య సంకల్పం. మరి ఈ కూడికకు రావడానికి సహదాసులైనటువంటి స్టెఫెన్ బాలయ్య గారు నాకు చేశారు, మీరు రావాలి కొండపూర్ గ్రామంలో. నేను కొండపూర్ అంటే హైదరాబాద్ దగ్గర అనుకున్నాను, దగ్గర ఉంది కదా వచ్చి వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. తర్వాత అర్థమైంది ఆ కొండపూర్ కాదు, నారాయణఖేడ్. అంటే నారాయణఖేడ్ ఇంకా అక్కడ ఒకటి కొండపూర్ ఉంది. ఆ కొండపూర్ ఏమనుకున్నాను, మళ్ళీ తర్వాత తెలిసింది ఇక్కడ ఒక కొండపూర్ ఉందని. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేను వస్తూ ఉంటాను, కానీ అది ఏ గ్రామం ఉండదు. అట్లా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆదరించి నిలబెడుతూ ఉన్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. తోటి సహదాసులకు అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నానయ్యా. ముందుగా దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసలేని బిడ్డలకు కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కలిసి దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడైన దేవుని అపోస్తుల మూలముగా, వారి సువార్త మూలముగా పుట్టిన జనాంగము ఈ దీనికి కూడా అదే కలిగి ఉంటది, అదే కలిగి ఉంటది. కొత్తది ఏమి ఉండదండి అన్నా. శ్రమలు రావద్దని దయచేసి ఎవరు ప్రార్థించకండి. శ్రమలు బహుగా వచ్చునుగా. గ్లోరీ. ఏం రావాలి? నీకు శ్రమ వస్తేనే ప్రార్థిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు కరోనా వచ్చింది. ప్రార్థన చేయని వాళ్ళకి అందరికీ ప్రార్థన నేర్చుకున్నారు. వాక్యం చదవని వాళ్ళందరూ వాక్యం నేర్చుకున్నారు. ప్రాణభయం. ఏం భయం వచ్చింది? ప్రాణం, చచ్చిపోతా 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 అని అందరూ ప్రార్థన. అయ్యగారు ప్రార్థన చేయండి. ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్లు. ఎందుకో భయం భయం భయం. ఎప్పుడైతే వచ్చిందో దేవునికి దగ్గరైనారు కానీ దూరం కాలేదు. దేవునికి స్తోత్రం. ఈ ప్రతికూల పరిస్థితులు మనకు వస్తున్నప్పుడు మనం గ్రహించాలి, దేవుడు మనకు సమీపంగా వస్తున్నాడని, ఆయన రాజ్యం స్థిరపరచడానికి త్వరగా రాబోతున్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం బ్రదర్. నేను ఎవరికంటే అది కూడా కాదు, నేను ఎవరికంటే అది కూడా కాదు. మీతో సావాసం కలిగి నన్ను చేర్చుకున్నందుకు మీకు ధన్యవాదములు అయ్యా. ప్రైజ్ ది లార్డ్. నేను అది కూడా కాదు, మీలో ఒక్కనిగా నన్ను చేర్చుకుంటే చాలు. మీరు ఆ విధంగా నన్ను సంభవిస్తుంటే నాకు దుఃఖం వస్తుంది, ఏడుస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రేమ, మీ అనురాగం మనందరి ఎడల, ఒకరి ఎడల ఒకరికి ఇది కలకాలం మన చీకంటలో ప్రాణం ఉన్నంత వరకు ఉండను గాక. హల్లెలూయా, దేవునికి మహిమ. మళ్ళీ ఇంక కొంచెం ముందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సహోదరుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. నాకు ఇంకా సంతోషం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధానంలో యాచించువారు కన్నీరు ప్రార్థన దేవుడు బహుగా వింటాడు. కన్నీటి ప్రార్థన అది బలమునిచ్చును, శక్తినిచ్చును. అలాంటి వారితో కలిసి ప్రార్థించాలన్నా, నడవాలన్నా నాకు ఇంకా బహుగా ఇష్టపడతాను నేను. దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో వచ్చిన మొదలుకొని నేటి వరకు నా కన్నీరు అయితే ఆగలేదు. కన్నీరు నీ దీపం అనుకు నూనె వంటిది. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితానికి అది నూనె వంటిది. రండి వాక్యం ధ్యానించుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము దాని 10వ వాక్యం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని 15వ వాక్యం చదవండి.
దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ప్రైజ్ ది లార్డ్. ఒక తిమోతితో ఆయన ప్రియ శిష్యుడు, ఆత్మలో కన్నటువంటి బిడ్డ ఎవరు? తిమోతి. ఆయన కూడా ఆయన మార్గంలో నడుస్తున్నాడు. ఆయన శ్రమల్లోనే ఆయన కూడా సాగుతున్నాడు. అలా సాగుతున్న సమయంలోనే ఈ పత్రికను తిమోతితో రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా ఏమని రాసినారు అక్కడ? అయ్యా దేవునికి మహిమ కలుగును గాక. ఒక సిగ్గుపడనక్కర్లేని పనిగానిగా నీకు నువ్వే సాధకము చేసుకోము అని అంటున్నాడు. సువార్త ప్రకటించువానికి సిగ్గు ఉండకూడదు. ఏముండకూడదు? ముందుగా సువార్త ప్రకటించే వారికి ఏముండకూడదు? సిగ్గు అనేది ఉండకూడదు. ఎవరైతే ఈ సిగ్గు అనే విషయాన్ని విడిచిపెడతారో వారు బలముగా సువార్త ప్రకటించుట ప్రారంభిస్తారు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అంటున్నాడు ఇక్కడ. ఏ వాక్యము? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉండాలి. ఎవరు? ఉపదేశించువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యవాక్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సత్యవాక్యమును మన అవసరత నిమిత్తము కాదు కానీ తండ్రి అయిన దేవుడు ఒక ఆత్మలను కట్టడానికి అది ఒక బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సత్యము అనగా 1000 మంది కలిసి ఒక సత్యమును అబద్ధము అని నిరూపించిన కూడా ఆ సత్యము అబద్ధముగా మార్చబడదు. దేవునికి మహిమ కలుగును గాక. సత్యము ఎప్పుడు సత్యమే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు సత్యవాక్యమును సత్యముగా ప్రకటించుట. ఎట్లా? ఎవరు? శరీరము. నీ శరీరం నీ మీదకి, ఎవరి మీదకి? నీ శరీరం నీ మీదకే దాడి చేసి మొదలు పెడతా ఉంటుంది. ఇప్పుడు అయ్యో ఇప్పటికే ముగించి అన్నం పెడితే తిని వెళ్ళిపోయే వాళ్ళము, మళ్ళీ ఏదో కొత్త దుకాణం తెరిచినారని చింత చేయకండి, నేను త్వరగా ముగిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో తిమోతి పత్రిక 4వ అధ్యాయం దాని మొదటి వాక్యం నుండి చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెబుతున్నాను అంటున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని యొక్క ప్రత్యక్షత తోడు, సజీవులకును మృతులకు తీర్పు తీర్చనయున్న ఆ దేవుని ప్రత్యక్షత తోడు నేనేం చేస్తున్నాను? నీకు ఆనబెట్టి చెప్తున్నాను అంటున్నాడు. ఏమని? ఆనబెట్టి చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు విందాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో చెప్పాలి. ఎవరికి చెప్పాలి? సంఘములో ఉన్న విశ్వాస బిడ్డల ఎడల ఈ ఆయుధాలు వాడాలి. ఒకవేళ ఈ ఆయుధాలు ఎవరైతే వాడరో ఆ సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళదు. సాతాను యొక్క శక్తుల చేత అది బంధింపబడి ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘ నాయకునికి ముందు విడుదల కావాలండి. ఏం కావాలి? సంఘ నాయకునికి విడుదల కావాలి. పాపము నుండి విడుదల, లోకము నుండి విడుదల, శరీరాశ నేత్రాశ జీవపు డంబములలో నుండి విడుదల. శరీరాశ నేత్రాశ జీవపు డంబములో నుండి విడుదల కావాలి. విడుదల కలిగిన నాయకుడు లేదా విడుదల కలిగిన వాడే ఇంకొకరిని విడిపించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అరే నీళ్ళలో కొట్టుకొని పోయేటోడు నీళ్ళలో ఇంకా ఇంకోని కాపాడగలుగుతాడా? ఎవరు కాపాడగలుగుతారు? ఎవరైతే ఈతో వచ్చి దేవునికి స్తోత్రం హల్లెలూయా బహుగా బలము కలిగి ధైర్యము కలిగిన వారు మాత్రమే ఆ యొక్క కొట్టుకుపోతున్న వ్యక్తికి ప్రాణమును లెక్క చేయక వారి రక్షించి కాపాడగలడు. దేవునికి మహిమ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అంటాడు, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై వారి అనుకూల బోధకులను వారి కోసం వారు ఏం చేసుకున్నారంట, సిద్ధము చేసుకున్నారు, పోగు చేసుకున్నారు, జమ చేసుకున్నారంట. ఎవరు జమ చేసుకున్నారంట? జనులకు. నీవు నాకు బోధకునిగా ఉండు. ఏమై ఉండు? నాకు బోధకునిగా ఉండు. నువ్వెట్లున్నా పర్వాలేదు, నేనెట్లున్నా పర్వాలేదు. చూశాను నేను, విశ్వాసి పాస్టర్ కలిసి సిగరెట్లు తాగేటోళ్ళు చూసినా నేను. పర్ఫెక్ట్? తప్పు చెప్తున్నానా? కరెక్ట్ చెప్తున్నానా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరు? విశ్వాసి పాస్టర్ గారు, అయ్యగారు విశ్వాసే మళ్ళా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు కలిసి సాగర్ ఇట్లా చేసుకుంటారు. ఏం చేస్తారు? సాగర్ దులుపుకొని ఇట్లా అనుకొని రాసుకుంటారు. నాకు అలవాట్లు లేవు, ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు తలింత పోసుకొని, ఎడ పోసుకొని, నోట్లు పోసుకొని గాడిదలు కూడా తినాయి. గాడిదంటే గాడిద కూడా సిగ్గుపడుతుంది. నేనాడ తింటా సార్ అంటది. గాడిదలు తినాయంటే ఈరోజు గాడిదకి నువ్వు నన్ను పోలుస్తున్నావు ఎందుకు? వాళ్ళకి, ఎవరికి? గాడిద కూడా పరిశాన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా తిన్నానా సార్ అంటది. ఇప్పుడు ఎవరు? గాడిద కూడా సిగ్గు, దానికి సిగ్గు అనిపిస్తుంది. నేను అరే నేను తంబాకు తినాలంటే నువ్వు నన్ను పోలుస్తున్నావు అంటే అది కూడా సిగ్గుపడదు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు తాగుతారు, వాళ్ళు కూడా మంచినీళ్ళు కాదు. ఏం తాగుతారమ్మా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. పురుగుల మందు అయితే కాదు కదా, కాదు కదా. నిసా కిక్కెక్కిచ్చే మందు. ఎవరెవరో కలిసి తాగుతారు? విశ్వాసి పాస్టర్ కలిగి తాగుతారు. ఇద్దరు ఎడిగిపోతారు ఇప్పుడు చెప్పండి. మరి బయలుదేరింది దేనికోసం? బయలుదేరింది దేనికోసం? ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు? నరకానికి పోతున్నారా? మరి మనం కూడా నరకానికి పోదామా, వెనక్కి వస్తామా? నరకానికి పోదామా, వెనక్కి వద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్తా. జనులే కాదు, అయ్యగారు వీళ్ళు వ్యభిచారం అన్నారు. నాకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వ్యభిచారులు విశ్వాసులే కాదు, పాస్టర్లు కూడా వ్యభిచారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఏడబోతే ఆడదు. లిస్టుతో సహా చూపిస్తాను ఆయన. ఎవరి సేవకుడు వీడు? దేవునికి సేవకుడు కాదు, దయ్యం సేవకుడు, దురాత్మ సేవకుడు, పాపానికి బానిస. పాపమునకు వచ్చు జీతము మరణం. మరణానికి బానిసలు, మరణానికి బానిసలై బోధించేవారు ఉన్నారు, మరణానికి బానిసలై వినివారు ఉన్నారు. ఈరోజు మరణ బంధకములో చిక్కుబడి అనేకులకు విడిపిస్తాము, మాదిరిగా ఉంటామనే వారు ఉన్నారు ఈరోజు. ఇలాంటి పాపులను దేవుని ఆత్మ ఏరివేయును గాక, పరిశుద్ధులను ఐక్యపరచును గాక. జీవము గల రాళ్ళు, జీవము గల రాళ్ళు ఒక దాని మీద ఒకటి, ఒక నూతన యెరూషలేము మందిరముగా కట్టబడును గాక. నూతన యెరూషలేం, పరలోకము నుండి దిగి వస్తున్న యెరూషలేముగా, నీ ఒక జీవము గల రాయిగా దాంట్లో కట్టబడుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వ్యభిచారులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, పాపులు అంగలారుస్తారు, ధనవంతులు కాలిపోతూ ఉంటారు. ఏ పరిస్థితుల్లో ఈరోజు సంఘాలు ఉన్నాయి? అందుకే ఒక సేవకుడు దేవుని ఆత్మచేత ధైర్యం పొందుకుని వాడు ఉండాలి. విన్నా వినకపోయినా హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు. చాలా మంది అనుకుంటారు సేవకులు అంటే మేము ఇచ్చే చందాలతోనే బతుకుతారు. బతుకు తెరువు లేనోడు అనుకుంటున్నారు చాలా మంది. ఏం లేనోళ్ళు?
బతుకు తెరువు లేక ఏదో వెనకటికి బడిపంతులు వాళ్ళకి జీతాలు చాలా పెరిగినాయి. ఇప్పుడు ఈ రోజుల పరిస్థితులు ఎట్టున్నాయంటే వీళ్ళకి బతుకులు లేక సేవకు వచ్చినారు, బైబిల్ పట్టుకున్నారు. కాదమ్మ తల్లి, హల్లెలూయా. సర్వశక్తివంతుడైన దేవునితో సహవాసము కలిగి నడుస్తున్నారు వారు. అలాంటి వారిని గౌరవించు. నీ ఇంటికి వచ్చి నీ తల మీద చేయి పెట్టి నువ్వు మంచిగా ఉన్నావు, నీ బిడ్డలు మంచిగా ఉన్నారు, నువ్వు బాగా ఆశీర్వదించబడుదువు గాక కాదు, నీలో ఉన్న పాపమును బయటికి తీసి వాక్యం మూలముగా నీకు హెచ్చరిస్తాడు చూడు, వారిని బట్టి సంతోషించు. పాపమునకు వచ్చు జీతం, పాపమునకు వచ్చు జీతం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేసేది మరణానికా? సంఘాలలో జీవము లేని శవాల కుప్పలు పాపము చేత నింపబడుతున్నటువంటి వారు. అయ్యా, ఒక మాట అడుగుతా నేను, అప్పు చేసిన వారు దేవునికి అడిగి అప్పు చేసిండ్రా? ఎవరన్నా ఉంటే చెప్పండి, ప్రభు నేను అప్పు చేయాలా వద్దా అని అడిగి అప్పు చేసినావా? చెప్పు చెప్పు. వాక్యం ఏమంటుంది? అన్నవస్త్రములు గలవారై తృప్తిగా ఉండు. నీ దురాశ మూలముగా. ఏ మూలముగా? ఏమ్మా, పక్కడి ఇంటి టీవీ తెచ్చుకుంటే నీకు నిద్ర పట్టదు. ఇక పక్కకి ఏమంటది? అమ్మ నిద్ర పట్టదు. అయ్యో ఏమన్నా చెయ్యి, ఫైనాన్షియల్ తీసుకురా. ఏం కొని అన్నకి ఇప్పుడు టీవీ కావాలి, ఇన్స్టాల్మెంట్లో తీసుకురా. కానీ నాకేం కావాలి? నాకేం కావాలి? ఇది ఏ ఆశ అంటారు? నీకు లేనప్పుడు నువ్వు ఆశిస్తున్నావే, నీకు గతి లేకపోయినా నువ్వు ఆశిస్తున్నావే, దీన్ని ఏమంటారు? దురాశ. ఏం ఆశ? మంచి ఆశనా దురాశనా? పాడైతున్నావా బాగవుతున్నావా? ఎవరు నిన్ను పాడు చేస్తున్నారు? నీ దురాశ నిన్ను పాడు చేస్తుందా, లేకుంటే దైవ సేవకులు పాడు చేస్తున్నారా? ఈరోజు నీవు చిక్కుపడితే నీకోసం ప్రార్థిస్తున్నారే. నీ దయానీయ స్థితి కోసం కేకలేస్తున్నారే ఈ అడవిలో. నీవు బాధపడుతుంటే ఎందుకనగా వారి హృదయం నొచ్చుకుంటున్నాయి, వారు బాధపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నారు, నువ్వు బాగుగా ఉండాలని కోరుకుంటున్నారు సేవకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ అనేకులు వారి మాటలు ఆలకించరు. ఓ నువ్వు నాకేం చెప్తావంటే అవసరం వస్తే. అలాంటి వారు కూడా ఉన్నారండి. నువ్వు నాకేం చెప్తావు? నాకన్నీ తెలుసు. యవనస్తులు లేడు గణన పడతలేరు ఒక్కడు కూడా, కొంతమంది తప్ప. యవనస్తులు లేరా ఈ ప్రాంతంలో? ఎక్కడున్నారు యవనస్తులు? ఎక్కడున్నారు యవనస్తులు? తాగుడుకు బానిసై. స్తోత్రం. దేనికి బానిసై? మంచి అంశాలు పెట్టారు. హల్లెలూయా. అది ఇప్పుడు అది ఎప్పటికి ఉంటుంది? అది ఎప్పటికీ? కారణమేమనగా వీడికి ఇంకా మారు మనసు రాలేదు. ఏం రాలేదు? మారు మనసు రాలేదు. ఈ మారు మనసు రాని వారి కోసం మనం ఎంత ఏడిసిన మనకు ఫలితం ఉండదు. సిద్ధపడితే వారి కోసం ఒక కన్నీరు బొట్టు కారిస్తే వారి హృదయం చలించబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోని కొన్ని వచ్చినాం. వెనకడికి చూస్తే ఒక ముద్ద కట్టుకొని చీపురులు వెనకాల కడుతుందంట. ఈ జనాలకి ఊడ్చుకుంటూ గల్లీలో పోవాలి, అక్కడికి వెళ్ళి రావాలి, మరి చీమరస్తు కూడా అండ్లో వేసుకోవాలి, తుడుచుకోవాలి, బతకాలి. ఈ రక్షణ సువార్త వచ్చిన మీదట, ఈ మహాజ్ఞానం వచ్చిన మీదట ఈ రోజు మనము తెలివిమంతులుగా అయినాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రక్షణ ఆనందం. ఏ మానవుడిచ్చినది కాదు. ఆ గొల్గొతా కొండ మీది నుండి
ప్రచురించిన ఆ యేసు రక్తమే నిన్ను నన్ను ఈ విధంగా నిలబెట్టినది. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రుణస్థులము. దిక్కులేని మనకు మంచి పేర్లు కూడా ఉండేవి కాదమ్మా. పేర్లు కూడా ఏం పెట్టుకోవాలి? పెంటవా, పెంటప్ప, మైసప్ప, ఇక దున్నపోతూ, మన్నుపోతూ, ఇంకేమేమి ఉండవు నాకు. హల్లెలూయా. ఇప్పుడేమైపోయినావు? సొలొమోన్ అయిపోయినావు, దేవుడు అయిపోయినావు, దావీదు అయిపోయినావు, ఇంకేమేమైపోయినావు? మరియం అయిపోయినావు, ఎస్తేర్ అయిపోయినావు. ఎస్తేర్ పేరు పెట్టుకున్నావు, అన్ని ప్రార్థనే రాదు. ఎస్తేర్ అని పేరు ఉంది కానీ రాదు, లేదు కాదు, వస్తేనే కదా. ఎస్తేరమ్మకు ప్రార్థన రాదు, నాలుక జీవితం కూడా రాదు. దావీదు గారికి కూడా ప్రార్థన రాదు, మందుగా కూడా తెలుసు. ఎవరికి? ఇడు తాగి 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 మందు తాగి చేసినంత దానికి పెడితే పిల్లలకేం పెడతాడు? అప్పులు కాకపోతే ఏమైతాయి అమ్మా? అప్పులు కాకపోతే ఏమైతాయి? ప్రైజ్ ది లార్డ్. నీ అపరాధమా? దేవుని అపరాధమా? దేవుడు నీకు అప్పుల పాలు చేసినాడా? నీకు నీ దురాశలను బట్టి అప్పుల పాలైనావా? చెప్పు 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 చెప్పు. ఒప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విడిచిపెట్టవలసిందేంటి? దురాశ విడిచిపెడితే నీ అప్పులు తీరును. ఇక నుండైనా నీ తాగుడు విడిచిపెడితే రోజుకు 300 జమ చేసుకుంటే 3 నెలకు 9,000, 12 నెలలకి 90 లక్ష 8,000 అప్పు తీరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తీర్చారు? నీ కష్టం. హల్లెలూయా. వృధా పోయే సొమ్ము నీ కష్టము తీర్చడానికి ఉపయోగపడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీన్ని బట్టి కోరుతున్నాను, ఎవరైనా దీన్ని అంగీకరిస్తే నీ సమస్త అప్పులు అన్ని తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సొల్యూషన్ చెప్తున్నా, నా దగ్గర పైసలు లేవు. నేను కూడా మీ లెక్క పని చేసుకుంటాను. నేను నా స్వస్థములతోనే నేను కష్టం చేసుకుంటానమ్మా. నేనేమి కూడిపెట్టి లేదంటే సంఘాల నుండి తీసుకొని తింటూ తిరుగున్నాను. నా స్వస్థముల చేత నేను కష్టపడుతూ దేవుని సన్నిధానములో, ప్రభువా నీకోసం నేనేం చేయాలి? ఒక బిల్ గేట్స్ పిలిస్తే అందరు అప్పు తీరుస్తాడేమో ఎవరిని, కానీ బిల్ గేట్స్ అది చిన్న సంఘానికి రాడు. ఎట్లా చేద్దాం? వస్తాడా? ఈ అడవిలో పెట్టుకొని కూర్చుని 4 మధ్య నేను అడిగి వస్తావా అంటాడు. ఎవరు? బిల్ గేట్స్. మరి ఇప్పుడు ఎవరు తీరుతారు అప్పు? తీర్మానం తీసుకో. నేటి నుండి నా చెడు అలవాట్లు మానేస్తా. ఒక్కసారి 5-6 రూపాయలు ఉండొచ్చు. ఒకటి ఎంతనా? 5-6 రూపాయలు. రోజుకు 10 బుక్కుతాడు. ఎన్ని బుక్కుతాడమ్మా? 10 6 60. ఇది నమిలి ఉమ్మడానికి ఎంత కావాలి? రోజుకి ఎంత కావాలి? 60 రూపాయలు. 6 3 1800. అవన్నీ 1000 9,000 చెప్పారు కదా. ఇవి కూడా కలుపుకోండి. 11,000 అంటే యాడ్ చేసుకోండి. అమ్మ అప్పు తీరుతుందా పెరుగుతుందా? రోజుకు 1 క్వార్టర్ తాగుతావు. ఏం తాగుతావు? ఏంటి కూట తాగా? సరే నేను కళ్ళు తాగుతా ఉంటాయేమో. కళ్ళగట్టలు కూడా ఉన్నారు. వాడు కూడా దానికి రోజు ఖర్చు పెడుతున్నాడు. తిండికి కాదు, ఆరోగ్యానికి కాదు, బ్రతకడానికి కాదు, వాడు సావడానికి ఖర్చు పెడుతున్నాడు. ఆ ఖర్చును తగ్గించుకుంటే చాలు, నీ అప్పు మొత్తం తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. అనేకులకు నీవు ఇచ్చువారుగా నిలబడతావు. అనేకులకు నీవు ఇచ్చువాడిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒకటి ఏది పితరుల నుండి వచ్చినట్టు దురాల వాట్లలో ఇంకా బతుకుతున్నాం మనం. అందులోని విడుదల పొందని కారణము చేతనే ఈ రోజు మన పరిస్థితులు ఇంకా దారుణమైపోతున్నాయి. అపవిత్రతతో స్నేహం, అక్రమార్కులతో స్నేహం, దుష్టులతో స్నేహం,
ఈడవబడుట, పాపాన్ని కుప్పలు కుప్పలుగా పెంచుకుంటున్నారా, తగ్గిస్తున్నారా? ఇంత సువార్త జరుగుతుంటే నీ పాపం పెరుగుతుందా, తగ్గుతుందా? గుడ్డ మీద చేసుకో. నీ పాపం పెరుగుతుందా, తగ్గుతుందా? అంగలారుస్తున్నారు సేవకులు, ఏడుస్తున్నారు సేవకులు. సంఘంలో చెరబడిన అపవిత్రత కోసం వారు కన్నీళ్లు కారుస్తున్నారు, వారు ప్రసవ వేదన పడుతున్నారు. ఎందుకమ్మా? నిన్ను బాగు చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని. అప్పుడు నీ బిడ్డల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించవా? ఇంగ్లీష్ మీడియం చదివించవా? చదివిస్తావా లేదా? చేతి నిండి జేబు నిండి డబ్బున్నాయి, బిడ్డ భయపడకురా, నేనున్నా, నీకెంతైనా ఖర్చు పెట్టి మంచి స్కూల్లో చేర్పిస్తా. హల్లెలూయా. ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక. నేను ఆ స్థితిలో ఉండే వచ్చాను. జీతం ఉంచలేదు మా నాన్న. నా ఇంట్లో ఎవడు కనబడద్దు, రేపు ఈ జాతిలో కూడా కనబడద్దు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక నిజమైన క్రైస్తవుడిగా మిగిలినందుకు సంతోషిస్తున్నా. హల్లెలూయా. ఎవరు అంటే నేను క్రైస్తవుడును, నేను క్రీస్తుకు బిడ్డను. నాకు అపవిత్రత అంటనివ్వను, అపవిత్రత రానియను, లోకములో మునిగిపోను. లోక సంబంధమైన దురాశలోకి నేను చెయ్యి చాచను. ఇది కావాల్సింది దేవునికి. నీ పవిత్రత కావాలి, నీ పరిశుద్ధత కావాలి. ఆయన పరిశుద్ధుల మధ్యలో నివాసము చేయి దేవుడు. నా ఎవరి మధ్యలో నివాసం చేస్తాడు? ఆయన పరిశుద్ధుల మధ్యలో నివాసము చేస్తాడు, అపవిత్రుల మధ్యలో కాదు. పరిశుద్ధులు కావాలి, ఆ పరిశుద్ధుల మధ్యలో నివాసము చేయుడు దేవుడు మనం కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపమును విడిచిపెడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. బట్ ఎదురు చూడు, ఎదురు చూడు. దేవా, దేవా, నీవిచ్చంత వరకు ఎదురు చూస్తానయ్యా. నిన్ను విసిగించను, నీవిస్తావు. గొడ్రాలు గర్భమును తెరిచిన దేవుడు, ఒక ప్రవక్తను పుట్టించిన దేవుడు. నీవు న్యాయమైన కోరిక కోరితే నీకు ఇచ్చునుగాక. నీవు న్యాయమైన కోరిక కోరినట్లయితే దేవుడు నెచ్చిచ్చునుగాక. నేను ఇద్దరు ముగ్గురికి నాకు తెలిసిన వాళ్ళు చెప్తా. 4 బిడ్డలు ఇచ్చినారు. 4 బిడ్డలు ఇస్తే, ప్రభువా నాకొక్క ఎవరిని కొడుకు కొడుకు కొడు కావాలి, వీళ్ళకి కొడుకు కావాలంట. బిడ్డలు సరిపోలేదంటే వీళ్ళకి, దేవుడు ఇయ్యలేదు. వీళ్ళకి ఆడపిల్లలు పుడితే దేవుడు వీళ్ళకి ఇయ్యలేదు. ఎవరు ఇయ్యాలంట? ఇప్పుడు కొడుకుని ఇస్తే కరెక్ట్ గా దేవుడా నువ్వే ఇచ్చినవని నమ్ముతా. ఎవరిస్తే? కొడుకునిస్తే. బిడ్డలు ఇస్తే దేవుడు ఇయ్యలేదా? దుర్మార్గుడు, ఓరి దుష్టుడు, ఓరి అక్రమార్కుడు, ఓ అన్యాయస్తురాలు, పెంచు దేవుని కోసం బిడ్డలని, సత్యములో పెంచు నీ బిడ్డలని. వ్యభిచారులుగా మారుతున్నారు. చూసిందంత కావాలి. అనేక సంఘాల్లో కొట్లాటలు. దేనికి? అపవిత్రత. యవనస్తులు కట్టడి లేకుండా పోతున్నారు. వాడు లోకంలో చేసినట్టు సంఘాల్లో కూడా చేస్తున్నాడు. సంఘము దేవునిది. హల్లెలూయా. ఈ శరీరములో ఏ అపవిత్రతకు చోటు లేదు. ఆ శరీరమే ఒక దినం ఎత్తబడును. ఆ శరీరములో
అవయముగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. అవయములో ఉన్నంటే ఏ అపవిత్రత నీకు అంటుకొనకూడదు. హల్లెలూయా. అపవిత్రత అంటుకొనకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం నుండి ప్లీజ్. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఒక గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. ఏం జరిగింది అమ్మా? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికిన వారం. మనము చచ్చిన వారము కాదు. ఎవరిలో పాపం ఉంటుందో వాడు చచ్చిపోతాడు. ఎవరిలో పాపము దాగి ఉన్నదో వారు మరణ పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి సంతోషిస్తావంటే నా పాపము నుండి, హల్లెలూయా హల్లెలూయా, నా మరణములో నుండి నాకు దేవుడు తప్పించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. సంఘం విడిచిపోయేంత చర్చి కడితే మొన్న కూడా నాతో మాట్లాడడానికి చాలా మంది వస్తారనమాట. పేద చర్చి కట్టినట్ట బ్రదర్, ఏంది పేద చర్చి కట్టినట్ట. ఇద్దరు బ్రదర్స్ కలిసినారు, మాట్లాడుకుంటున్నారు. ఎట్లయింది చర్చి ఇనాగరేషన్? ఏంది చర్చి ఇనాగరేషన్ ఎట్లయింది అని ఆయనకు అడిగితే, అన్న సూపర్ సూపర్ అన్న. ఏందన్నా సూపర్ అంటే ఏం చెప్తాడా? నేను చేతులు కట్టుకుని వింటున్నా. కొంచెం నేర్చుకోవాలి కదా బ్రదర్, నేర్చుకోవాలి. మరి ఏం చెప్తారో ఈయన, వీళ్ళిద్దరు డిస్కషన్ బాగా జరుగుతుంది, విందాం అనుకొని నేను దగ్గర చెవులు ఇట్లా పెట్టినా. ఏం లేదన్నా, 50 మేకలు కోసినాం. ఏది సూపర్? ఓరి తిండి మాట. దేవుని మహిమపరచుతంటే 50 మేకలు కోసుంటానా? మేకలు సూపర్ కదా. ఇక చురుడు 2 చేతులతో తింటాడు. తీసుకురా ఏంటి ఏం తీసుకోవాలా? బకెట్లు. అమ్మ బాగా జ్ఞాపకం ఉన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. మటన్ బకెట్లు తీసుకురా. ఇంటికి పోయి జర మందు తాగాలి. బాగా తినిపోయి ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికి పోయి మందు తాగి పడుకోవాలి. కాబట్టి బాగా తీసుకురా. ఇంట్లో దొరకనట్లే తింటాడు అడిగా. హెచ్చి పచ్చిగా. నేను పెళ్ళిళ్ళలో కూడా చూస్తా. ఆ చికెన్ వేస్తారు కదా, వాడు అన్నం వేస్తే అన్నం పడేసి వచ్చి మళ్ళీ నిలబడతాను లైన్లో. దేనికోసం? ముక్కల కోసం. అరే భయ్, అన్నం వేసుకోకుండా నేను ముక్కలే తింటాను అడిగి తిను రాదా? నాకు ఆడ దొరకలేదు, నా బ్రతుకులో ముక్కలే. నాకు ఈ రోజులో ముక్కలు ఉన్నాయి బ్రదర్. అవునా? హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. అరణ్యములు అనగా లోకానికి దూరమై దేవుని సన్నిధికి దగ్గరవుట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది అరణ్య మార్గమే. ఆత్మీయ ప్రయాణం అరణ్య మార్గమే. ఈ మార్గంలో ఎవరు తోడుండరు, ఎవరు నిలబడరు, ఎవరు ఆదరించరు, ఆ తండ్రి అయిన దేవుడు తప్ప. దుఃఖముతో కళ్ళు చెమ్మగిల్లుతున్నప్పుడు, ఆదరణ లేక, తోడు లేక, నీడ లేక, ప్రతికూల పరిస్థితులు ఆవరించి ఒంటరిగా ఏకాంతముగా దుఃఖపడి నువ్వు ప్రార్థన చేస్తే గుంపు కంటే ఎక్కువగా నీ ప్రార్థన అయిన చెవిన వినబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మాట చెప్పుకోండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆమేన్ హల్లెలూయా. అపరాధము పాపము నుండి స్తోత్రం విడిపించబడిన వాడు క్రైస్తవుడు. అమ్మా నిద్ర వస్తుందా తల్లి? గ్లోరీ నిద్రమా.
స్తోత్రం. అపవాది మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శోధిస్తున్నాడు, నీ మీదకి దాడి చేస్తున్నాడు. ఒక మాట చెప్తానయ్యా, మనం ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఘట్ట సర్పానికి కోపం వస్తుంది. ఏమొస్తుంది? ఘట సర్పానికి కోపం వచ్చి అది పెద్దగా అది నన్ను చూడని స్థితిలోకి అది ఎగురెగిరి 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 దాని పడగ విప్పుతుంది. జాగ్రత్త, హల్లెలూయా! జాగ్రత్త, యుద్ధ సన్నద్ధులై నిలబడదాం. ప్రతికూలమందు అనుకూలమైన యుద్ధ సన్నద్ధులై పాపముతో పోరాటం, లోకంతో పోరాటం, శరీరాశ నేత్రాశ జీవపు డంబములతో పోరాటం. లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబములు. వీటిని గెలువు, వీటిని ఓడించు. నీ కళ్ళను ఓడించు, నీవు పరిశుద్ధుడు అవుతావు. నీ చెవులను ఓడించు, నీవు పవిత్రులు అవుతావు. అవునా కాదా? నీ మనసును జయించు, దేవుని సన్నిధిలో దిగి వస్తుంది నీలోనికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెప్తాడు, ఆయన పరిశుద్ధులై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులై. మొదటి పత్రిక 1:17 చెప్తారు, మీరు కూడా పరిశుద్ధులై ఏమై ఉండాలి? పరిశుద్ధులనక పాపము లేనివారు, పాపము లేనివారు, అతిక్రమము లేనివారు, అన్యాయము చేయని వారు అన్నారు కదా. జూదం 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 ఏం ఆడుతున్నారు? బెట్టింగులు. ఏం బెట్టింగులమ్మా? యాప్రాల బెట్టింగులు పెడుతున్నారు. అక్రమంగా సులభంగా సంపాదిస్తామని ధోరణి అది. కానీ దేవుని పిల్లలకి హల్లెలూయా ప్రభు కూడా చెప్పినాడు, అరే నాయన ఆదామా, నువ్వు కష్టించి శ్రమిస్తే హల్లెలూయా భూమిలో నుండి పంట బయటకు వచ్చును. నువ్వేం చేస్తున్నావు? సులభమైన మార్గము, సులభమైన పద్ధతిలే ఎంచుకుని ఏమైపోతున్నారు జీవితాలు? గంజాయి తాగుతున్నారు. రాత్రిలో హైదరాబాద్ లో విచ్చలు విడిగా నడుస్తున్నది. పోనీ అనిల్ అందామా? కాదు, క్రైస్తవ బిడ్డలు అంటారు చూడండి. ఎవరు? అంతకంటే సిగ్గుకరమైంది ఏమైనా ఉన్నదా? దేంతో పోల్చాలి? ఇడు కుక్క అందామా? కుక్క కూడా బాధపడుతుంది. అరే నేను విశ్వాసం గల జంతువునయ్యా, నన్నెందుకు తీసుకుంటున్నావు అంటాడు. ఎవరు? నా యజమాని నేను కాపాడుతా, నా యజమాని ఇంటిని కాపాడుతా, వారి పశువులను కాపాడుతా. ఏదో నేల మీద వేస్తే తింటాను కానీ అంత మాత్రాన నన్ను వానికి పోల్చకంటది. అది కూడా సిగ్గుపడతాడు. కూర్చు పడుకుంటావు. కుక్క కూడా సిగ్గుపడుతుంది క్రైస్తవుని చూసి. గాడిద సిగ్గుపడుతుంది క్రైస్తవుని చూసి. వ్యభిచారం, మద్యం, అక్రమం, అన్యాయం, దూషణ, దుర్మార్గం, దుష్టత్వం, ఆత్మీయత, గురి లేని జీవితాలు. ఇంకా ఏమన్నంటే మెడలో ఒక సిలువ, చేతికి ఒక సిలువ. ఏందమ్మా చెప్పండి అమ్మా? స్టైల్ వచ్చింది అది. ఏంది? మెడలో ఒక్క సిలువ, చేతికి ఒక్క సిలువ. లోకం ఏది చేస్తే చెప్పండి చెప్పండి, లోకం ఏది చేస్తే లోకంకు నువ్వు నేర్పించాలా, లోకం నీకు నేర్పించాలా? చెప్పు అమ్మా. అమ్మా బ్రదర్, అడగ నల్లదారం కట్టుకుంటాడు. ఈడ ఏం కట్టుకుంటాడు? ఏం కట్టుకో చెప్పండి చెప్పండి. ఎంతమంది కట్టుకున్నారు చూడండి, జర చూసుకోండి. కాలుకు నల్లదారం దిష్టి అవుతుందంట. ఏమవుతుంది? నీ ముఖం మంట. నీ దిష్టి మందికి తరుగుతుంది, నీకెవడో దిష్టి చేస్తాడు. అరే భూమి మీద ఉన్న చెడ్డోనివి నీవైతే, చెడిపోయినోనివి నీవైతే, సమస్త జీవ రాశులు నాశనం చేసే బ్రతికే నీరైతే నీకెవడు దిష్టి చేస్తాడు? దౌర్భాగ్యుడా. క్రైస్తవుడు నల్ల దారం కాపాడుతుందా? యేసు కాపాడుతున్నాడు ఈ జనులని. చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నల్ల దారమా? యేసు కాపాడుతున్నాడు. కాపాడుతూ
చెబుతున్నాడు ఏసంటే యేసును వెంబడించు. నీ దిష్టి పూసల భక్తి సల్లగుండా పిల్లకు దిష్టి అవుతుందేమో. పిల్లకు ఈడ ఇంతేలాం, ఈడ ఇంతేలాం, ఈడ ఇంతేలాం, అరికాళ్ళకి ఇంతేలాం, అరిచేతులకి ఇంతేలాం. ఏం పెడతారు నాకు తెలియదు. దేనికోసం పెడుతున్నావు? ఏడన్నా దిష్టి ఎట్లుండో చెప్పు నాకు. నేను నిలబడతా, నీ ఇంటికి వస్తా, నా పిల్లలు కూడా తీసుకొస్తా. ఏం తినమంటే అది తింటా. నువ్వెంత దిష్టి చేస్తావు చేయి నాకు. నువ్వెంత దిష్టి చేస్తావు చేయి. ఇంకో మాట చెప్తా, నువ్వు మంత్రగాడి పట్టి చెప్పు, నేను వస్తా. నీ ఇంట్లో కూర్చుంటా. ఎక్కడ కూర్చుంటా? ఇంట్లో కూర్చుంటా. చెయ్యి నా గురించి మంత్రం ఏం చేస్తావు? హల్లెలూయా. ఏమి అంటారు? మంత్రములు రండి రా చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాం? చూసుకుందాం రండి. హల్లెలూయా. దేవుని కంచె, ఆ పరిశుద్ధ రక్తం కంచె నీ చుట్టూ ఉన్నప్పుడు ఏ శక్తి నిన్ను తాకజాలదు, ముట్టజాలదు. హల్లెలూయా. అభయమిచ్చిన దేవుడు, ఆదరించు దేవుడు మనకున్నాడు. ఓ అని వస్తారు. ఏమని ఎందుకు కొడతారు నాకు తెలియదు. మొన్న ఒక బిదరకు ఒక అమ్మ వచ్చింది. ప్రార్థన ఆయనకి అయ్యా ప్రార్థన చేయమని వచ్చింది. ఏమని? ప్రార్థన చేయి. తల మీద చేయి పెట్టాలని ఇట్లా అవుతుంది వెనకకి. ఎవరేమంటారు అని అడిగిన. ప్రార్థన పనిచేసిన. తెలవాలి కదా నాకు. నీకు ఎవరు పిలుస్తున్నారో తెలవాలి కదా నాకు. నీకు ఎవరు ఆవరిస్తున్నారో తెలవాలి కదా. అమ్మ జర కళ్ళు తెరవన్నా. చెప్పు జర ఏమేమవుతుంది, ఎవరు దొరకపోతున్నారు నీకు చెప్పు అన్న. ఏలిల్లా అంటుంది మళ్ళా. మరి ఏలిన్నప్పుడు వెనకెందుకు జరుగుతున్నావు? నాటనా? నాటకాలా? ప్రైజ్ ది లార్డ్. మా ఊళ్ళో మా నాన్న యవన కాలంలో ఉన్నప్పుడంట ఒక అమ్మ బాగా ఏది తాతబడి అని ఏడుస్తున్నట్ట. వస్తారు కదమ్మా పొలం కాడ ఊకే ఉర్రాలకి ఎక్కలేయాలి. నాయన క్యాస్టకి వచ్చింది. మన చేను పక్కనే చేను వాళ్ళది కూడా. ఇంకా వాళ్ళ భర్తను పిలిచినట్టు, అరే ఇక్కడ రారా నువ్వు అన్నాడట. ఏంది చెప్పేసి నాయన అన్నాడంట. ఏం లేదు రా, అది నాగలి కర్ర ఉన్నది కదా. ఏంది నాగలి కర్ర ఉన్నది, అది మంట పెట్టి రాగాడంట. ఎందుకే అన్నాడట. ఏం లేదు నువ్వు మంట పెట్టి ఇప్పుడు ఏం చేయాలా? నాగలి కర్రకు మంట పెట్టాడట. ఇక నిజంగానే మంట పెట్టాడు. నిప్పు పిడికలేసిండు. పిడికలేసి మంటనే చూసింది. మెల్లగా ఉయ్యి 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 అని బంద్ చేసింది. అర్థమైంది అమ్మకి. ఇక ఎక్కసేపు పడితే నాగల్ని కర్రుతోని ఏం పెడతారు, వార్తలు పడేటట్టున్నాయి. బంధు శాతపడి బంధు మళ్ళీ ఎన్నడూ రాలేదు బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం ఎట్లయిపోతాం? మేము శాతాబడులు బంద్ చేస్తాం, మీ అప్పులు తీరుస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, మీ కన్నీళ్ళు తీరుస్తాం, మీ కళ్ళు దూడుచుకోనికి దస్తీలు ఇస్తాం. నూనెకి తల అంటుకొని నెత్తికి నూనె లేదు, నీకు నూనె అమ్ముతా తీసుకో. దుర్మార్గపు బోధ. హల్లెలూయా. యేసు రక్తం మనను పాపములో నుండి ఎప్పుడో విడిపించినది. లోకము మీద నీ మీద అధికారము లేదు. ఒక క్రైస్తవుని మీద ఎవరికి అధికారము లేదు? లోకములో ఉన్న వాటికి, లోకమునకైనను అధికారము లేదు. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడు. బలం పొందుకో, బలం పొందుకో. హల్లెలూయా. నీకు అనారోగ్యంగా ఉంటే వెంటనే మోకాళ్ళ మీద కూర్చో, ప్రార్థించి చూడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడో లేదు. హల్లెలూయా.
ఎవరి కోసం కనిపెట్టుకో. ప్రభువా నన్ను చూస్తున్నావు, నా దీన పరిస్థితి ఎరిగి ఉన్నావు గనక ఇప్పుడే నాకు ముట్టు, నాకు స్వస్థపరచమని ప్రార్థించు. వెంటనే నీకు స్వస్థత కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా చెప్పే మాటలు? అర్థమవుతుందా? ఏ స్థితిలో పడిపోతుంది ఈరోజు క్రైస్తవత్వం? దారంకు బుగ్గులు పడతావు దేనికి? నలపూస చూడండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలా? ఇంటి ముందు వచ్చి రాత్రి పూట ఇంత పసుపు కుంకుమ, 4 నిమ్మకాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసిండు అనుకో, గడగడ 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 అనుతాడుగా. అయిపోయింది నా పని. ఎవడో నా ఎంట పడ్డాడు పాస్టర్ అయ్యా. మిరపకాయ కొరికి చూడు, కారం ఉంటే మిరపకాయనే ఉంటుందా? ఇప్పుడు అలా దిద్దేస్తే కారం పోవాలి కదా దండది. తిని చూసిరా, మీరు తినలేదు. నేను తిన్నా కాబట్టి చెప్తున్నా. ఇక దేవుడు ఉన్నాడు, పాత్రడు కూడా జ్ఞాపకం రాడు. పంచాయతీ పెడతారు ఇక, రండురా 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 రండురా. నా ఇంటి ముందట ఏం చేసారు? నిమ్మకాయలు, మిరపకాయలు, కుంకుమ, పసుపు వేసిండ్రా. ఎవడో ఓనంతా చూద్దాము రా. ఎవరంతా నీకు దొరుకుతా. ఇక ఒక పాస్టర్ చెప్తాడు, ఎవరు కాదు నీ ఇంటి పక్క ఆయనే చేసాడు. ఏం పడ్డది? ఇంగ్లం పడ్డదా? ఇంగ్లం పడ్డదా? ఎవరు చేసిండ్రు? నీ పట్టింటోడే చేసిండు అని అయ్యగారు చెప్పిండు. వీడికి కూడా వాళ్ళ మీదనే కక్ష. అప్పుడప్పుడు కోడొచ్చి ఇంటికి అర్థమవుతుంది. వీడు ముఖం కడిగేటప్పుడు ఆకని ఊస్తాడు. వీడేమనుకుంటాడు? నన్ను చూసే ఊస్తున్నాడు. అరే వాడు ఊమద్దా? ఎవరి మీద ఎవరు ఒత్తిడి తరం ఉంటుంది? పక్కింటి మీద కదా. అప్పుడు అవి ఈ విశ్వాసులు కాదు, వీళ్ళు మీరు మంచోళ్ళు ఉన్నారు, బలవంతులు అనుకుంటారు. మీకు మహిమకలు మీరు కాదు అనేటోళ్ళ గురించి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరెక్ట్ చెప్పాడు పలాని పాస్టర్ గారు. ఓరి పాస్టర్, నీకు తెలిసింది కదా పలానా ఆయన చేసాడని. ప్రాబ్లం నీకు తెలిసింది కదా. యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆల్సో కదా. నీవు వాడికి ఇంటికి వెళ్ళలేదు, వాడు వేసినప్పుడు చూసినవా? చూడలేదు. మిరపకాయలు చూసినవా? చూడలేదు. నిమ్మకాయలు చూసినవా? చూడలేదు. ఆడ కూర్చొని ఏం చెప్తాడు? ఇంటి పక్కోడే చేసిండు. బరాబరి బరాబరి పాస్టర్ కరెక్ట్ చెప్పిండు. ఎవరు చెప్పారు? ఆయనకి రేపు పగుంటామని ముందే తెలుసు. అంత హూవనా నిజమా ఇది? అంటే జనులను మోసపరుస్తున్నారా? జనులను బలవంతులుగా చేస్తున్నారా? వాక్యం మూలముగా విశ్వాసులు బలవంతులై నిలబడుదురుగాక. మనం ప్రకటించే వాక్కు మూలముగా, మనం చేసే సువార్త మూలముగా ప్రతి సంఘములలో విశ్వాసులు బలవంతులై నిలబడుదురుగాక. హల్లెలూయా. ఆ పరిచర్య మనకు చెప్పబడ్డది. ఆ పరిచర్య కోసం బ్రతుకుతున్నాం. ఆ యొక్క సర్వశక్తిని నీడలో మనం విశ్రమించుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పూర్వం ఆ దరిద్రమైన బాలబోధ ఆ పద్ధతిలోనే ఈ రోజు కూడా అందుకెళ్ళి ఇంటికి వచ్చాడు. కానీ అన్ని తీసుకొని వచ్చాడు బ్రదర్. ఏం తీసుకొని వచ్చాడు? అన్ని తీసుకొని వచ్చి నడి సంఘంలో కూర్చున్నాడు. ఆడ కూర్చున్నాడు. ఆడ ఏమేమి చేస్తున్నాడు? ఆడ లోకంలో ఏమేమి చేస్తున్నారు అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఈడికి వచ్చి కూడా ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు, యూదులు ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఆచారాలు కూడా ఎక్స్ట్రా ఇందులోకి యాడ్ అవుతున్నాయి. విడిపించుట కాదు, ఏమైతున్నాయి రోజు రోజుకు? ఏమైతున్నాయి? ఎక్కువైతున్నాయా తగ్గుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క పాపి మారు మనసు పొందితే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, పరలోకములో సంతోషము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నీతిమంతులను పిలువ రాలేదు, నేను పాపములను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను. హల్లెలూయా. మారు మనసు పొందిన పాపిని చూసి పరలోకము సంతోషించును. అదే విధంగా ఇక్కడ
ఉన్నట్టయితే, ప్రభువా నీ వాక్కు మూలముగా ఈ రోజు నాలో ఉన్న పాపాన్ని విడిచిపెడతానని తీర్మానం తీసుకుంటే పరలోకం ఇప్పుడు కనుకలేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చదువుకుందాం. రోమా 8:35, రోమా 8:35 ముగిస్తాను నేను. రోమా 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. హల్లెలూయా. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని ఎవరు నిర్ణయించారు? తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు కనుక నన్ను పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా. ఆయన నిర్ణయం అయిపోయింది ముందే. అయ్యా నేను సంతోషిస్తున్నా. ఈరోజు మనమందరం కలిసి ఈ విధంగా నేను ఊహించలేదు. రియల్ టు సే అంటే నేను ఇమేజ్ అంటే ఏ మాత్రము ఇక్కడ వస్తాను, ఇంతమంది సహదాసుల మధ్య నేను నిలబడతాను అని నేను కలలో నాకు కొత్త అనుభవం కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొత్త అనుభవం. హల్లెలూయా. ఈ రోజు ఒకరినొకరు ఈ విధంగా చూసుకున్నట్లుగా ఆ ప్రభువు ఆ మధ్యాకాశములో దిగి వస్తున్నప్పుడు మనమందరము కలుసుకుందాము గాక. చనిపోయినను బ్రతికలను తిరిగి లేసి ఆ మహిమలోనికి మనం వచ్చుదుము గాక. వస్తాడు మన రాజు, వస్తాడు మన ప్రభు, వస్తాడు మన నాయకుడు, వస్తాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి వస్తాడు? పరలోకము నుండి దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. మన నిరీక్షణ ఆధారం, మన భక్తికి ఆధారం, మన విశ్వాసానికి ఆధారం, మన ప్రయాణానికి ఆధారం, మన పరిశుద్ధతకి ఆధారం, మన జీవితాలకు ఆధారమైన వాడు రాబోతున్నాడు. ప్రియ సంఘమా, అమ్మా తల్లి చదువునా. మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. ముందుగా పిలిచాడు మనల్ని. అయ్యా వారికంటే ముందు మనకు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే రోజు ముందుకు వస్తున్నాం కదా. సంతోషమా మనకు సంతోషమా లేదా? ఎడ కూర్చోబెట్టినాడు, ముందుగా పిలిచాడు, ముందుగా కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నవారు కూడా ఇక్కడ కొన్ని దినములు నేను వస్తే దేవుని చిత్తం అయితే అక్కడ కూర్చున్న వారు కొందరు ఇక్కడ తురుగాక. ఆమేన్. ఆయన అనాది సంకల్పం అదే. ముందుగా ఎవరిని పిలిచాడో వారిని ఏం చేసినాడు? ఆయన మహిమపరిచినాడు. ఆయన ఏం చేసినాడు? ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఏం చేసినాడు ఇప్పుడు దేవుడు? మనం అందరం అనుకుంటాం, మనం అందరం కూడి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఎవరిని? దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆత్మ ఏమంటుంది? అనాది సంకల్పం తల్లి గర్భములో రూపింపకబడ ఉంది. ఆయన ఏర్పాటు చొప్పున పిలిచి ఆయన మహిమతో నింపినాడు, మనం నీతిమంతులుగా చేసినాడు. అనగా నీతిమంతుడైన యేసుతో సమానులుగా నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో సమానం? ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకురా ఇంత విర్రవేగుతున్నావు? అవును, అతిశయపడతావు. ఎందుకు అతిశయపడతావు? సర్వశక్తిమంతుడైన దేవునితో సమరూపము నేను పొందుకోబోతున్నాను. ఆయన సమాన అనుభవములో ఆయన ఉండు చోటు నేను కూర్చోబోతున్నాను. ఆ మహిమ గల సింహాసనం ఎదుట కూర్చోబోతున్నా. హల్లెలూయా. ఎక్కడ? మహిమ కలిగిన సింహాసనంపై కూర్చున్నప్పుడు ఆదాము మొదలుకొని అనేక జనాంగములు వస్తే హల్లెలూయా వారికి తీర్పరులుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముంటావు? విల్ బికమ్ ద జడ్జ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి తీర్పరులు. ఇది సామాన్యమైన బతుకు కాదు బ్రదర్. ఆయన సేవ చేస్తున్న నీవు నేను సామాన్యులము
కామా సమ్మానిలం మనము ఆయన మహిమ చేత నింపబడిన వారము. హల్లెలూయా. ఈ మంటి ఘటం పౌలు అంటాడు, ఈ మంటి ఘటములో ఆయన మహిమాశ్చర్యము చేత నింపి ఉన్నాడు. హల్లెలూయా. దాంతో నింపబడ్డాడు సేవకుడు. ఆయన మహిమ చేత నింపబడిన వాడు సేవకుడు. ఒక నిజమైన అనుభవం ఇక్కడ వస్తున్నప్పుడు పెంతెకోస్తు అనుభవం గురించి చెప్తున్నాడు ఒక సహోదరుడు. సంతోషం వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ మాట ఇక్కడ ఉన్న జనులలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. అనేకులు పరిశుద్ధాత్మ అభిషక్తులై రాబోవు దినములలో ఈ ప్రాంతములో కేకలెత్తురు గాక. ఆత్మవైశ్యుడైన యోహాను అరణ్యములో కేకలేస్తున్నాడు. ఎక్కడ ఎక్కడ అరణ్యములో కేకలేస్తున్నాడు. ఎక్కడికి వినబడుతుంది? యూదా అరణ్యములో ఈయన ఉంటే యెరూషలేములకు స్వరం వినబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. అందరు లైన్ కట్టినారు, అందరు వస్తున్నారు. ఎవరి మాట విని? యోహాను మా కేకలు విని వచ్చి, అయ్యా మాకు బాప్తిసం కావాలి, మాకు బాప్తిసం కావాలి, అయితే మారు మనసు పొందుతామయ్యా, విడిచిపెడతామయ్యా. హల్లెలూయా. అప్పుడు అంటాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించు, తప్పించు. నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అరణ్యముల కేక. ఎక్కడ? అరణ్యముల కేక. యూదుల గుబులు మొగుదు మొదలైంది. యెరూషలేము గల్లీలు కదులుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు కేకలు వేస్తున్నప్పుడు అనేక శక్తులు కదిలింపబడునుగాక. అనేక రాజ్యములు గదగద వణుకునుగాక. అది సేవకుడికి ఉన్నటువంటి గొప్పతనమయ్యా. దాన్ని బట్టి సంతోషిస్తాం, దాన్ని బట్టి ఆనందిస్తాం. ఒక్క మాట చదువుకుందామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Brother 6, chapter 6. 10 please. 10 please. 10 numbers. 10 నుండి 6వ అధ్యాయము 10వ వాక్యము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఇది చివరి మాట, ఇది చివరి మాట. హల్లెలూయా, హల్లెలూయా. తుదకు నేను ముగించబోతున్నా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. ఎవరి యందు బలవంతులై ఉండాలి? క్రీస్తు యందు. దేన్ని బట్టి? ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై. ఆమేన్. తుదకు తుదకు చివరికి ఈ సాతాను తంత్రమును ఎదిరించాలని ఎవరైతే సిద్ధపడుతున్నారో వారి కోసం ఈ వాక్యం ప్రకటిస్తున్నా. హల్లెలూయా. మా వాక్యము కాదు, పరిశుద్ధుడైన పౌలు నోటి నుండి పరిశుద్ధాత్మ మాట్లాడిన మాట. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. హల్లెలూయా. సంఘానికి ఎవరు మీరు? ఎవరిని ఎదిరించాలి ఇప్పుడు? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు. హల్లెలూయా. ఎవరి తంత్రములు? అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఆమేన్. ఒక యుద్ధంలోకి వెళ్తాడు ఒక వ్యక్తి. శిరస్సానం ఉంటది, ప్రైజ్ ది లార్డ్. యూనిఫామ్ ఉంటది, షూస్ పెద్ద పెద్దవి ఉంటాయి, తోపులు తుపాకులు పట్టుకున్న వారు చూస్తాం, కావలసిన బంకర్స్ ఉంటాయి. ఇప్పుడు సంఘము కూడా యుద్ధ రంగంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నూతన నిబంధన సంఘం ఈ రోజు యుద్ధ రంగంలో ఉన్నది. ఎక్కడ ఎక్కడ? హల్లెలూయా. ఈ చెట్ల నడుమ చల్లగా కాదు కానీ మనం యుద్ధ రంగంలో ఉన్నాం. సాతాను బుసగొడుతున్నాడు, జాగ్రత్త.
సాతాను బుసగొడుతున్నాడు, జాగ్రత్త. దాన్ని ఎదిరించాలంటే ఒకటే మార్గం. దేవుడిచ్చు సర్వాంగ కవచములను మీరు ధరించుకొనుడి. ఎలా అనగా మనం పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోను, ఆకాశమందు తిరుగాడు దురాత్మ సమూహములతో పోరాడుచున్నారు. అందరూ సంఘంలో ఉన్న ప్రతి వాడికి ఈ పోరాటం ఉంది. హల్లెలూయా! క్రీస్తు స్వాస్థ్యంలోనికి పిలువబడిన ప్రతి వారికి పోరాటం ఉంది బ్రదర్. హల్లెలూయా! పోరాటం చల్ల నీడ కాదు, ఇక్కడ పోరాటం మొదలయ్యింది. హల్లెలూయా! సాతాను శక్తులకు వ్యతిరేకంగా పోరాటం, ఒక బీజం పడింది ఇక్కడ. నీ ప్రయత్నానికి వ్యతిరేకంగా వాడు పని మొదలు పెడతాడు. యుద్ధ సన్నద్ధులై అందుచేతను మీరు ఆపద్దినమందు ఎప్పుడు హల్లెలూయా ఎప్పుడు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిద్రస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా కాలి అక్కడ మీకు ఎట్లయితుంది? దేవుడు కోసం వచ్చింది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పొట్ట ఎంత కాచుకుంటే అంత దేవుని శక్తి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. డిగ్రీలు ఎంత ఉంటే నా పేట అంతే ఉంది ఇప్పటికి కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా మంచిది. హల్లెలూయా. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఈ శరీరాన్ని నలుగొట్టే ప్రార్థన, నీ ఆశలను దురాశలను చంపే ప్రార్థన, నీకు వ్యతిరేకంగా నిలబడిన శక్తులను కూల్చివేసే ప్రార్థన. తల్లి చదువునా ఎలాగనగా నీ నడుమునకు ఆగు తల్లి. నడుముకి ఏం కట్టుకుంటావు? పొలంలో పని చేసేటప్పుడు జరిగి చెప్పు. ఏమైనా కట్టుకుంటావా? తువాల కట్టుకుంటారు కదా, మర్చిపోయినట్టున్నారు నేను చెప్తుంటే. అంటే ఎక్కడో పోయిరాడు లేరు మీరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పుడు ఆత్మ ఆవరిస్తుంది మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ అప్పులు తీరబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను ఆవరించబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. సత్యమనే కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానమైన సువార్త జోళ్లను సిద్ధ మనసనే జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. ఎవరు అగ్ని బాణాలు? లోకంలో వస్తున్న కష్టం నష్టం క్రీస్తు గుండి శ్రమ పడుతున్నప్పుడు నీ శరీర దురాశలకు శ్రమకి యేసుకు సంబంధం లేదు. ప్రభువు నిమిత్తం నువ్వు ప్రయాసపడుతున్నావు, అప్పుడు నువ్వు ఆదరణ లేక బతుకుతున్నావు, అప్పుడు ఆయన చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సిద్ధమనసైన జోళ్ళను తొడుక్కొనుడి. సువార్త అయిన జోళ్ళు తొడుక్కొనుడి. సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని
ఎవరి బాణములు? హల్లెలూయా! ఎవరి బాణాలు? దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు, శక్తిమంతులగుటకు. హల్లెలూయా! చెయ్యమను. ఏ దుష్టుడు నీకు అడ్డముగా నిలబడతాడు, ఏ దుష్టుడు నీకు వ్యతిరేకంగా నిలబడతాడు, నిలబడమను. వాని అగ్ని బాణములను ఆపే డాలు ఈ చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 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 ఏమున్నది? డాలు. విశ్వాసం అనే డాలు. ఏదొచ్చినా ఎదుర్కొంటా, ఏదొచ్చినా. ఏ డాలు ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఆ డాలు నీకు ఓడిపోనివ్వదు. హల్లెలూయా! నీకు రక్షణగా నిలబడుతుంది. ఆమేన్. నీకు రక్షణగా నిలబడుతుంది. అపవాది వేయుచున్న అగ్ని బాణములన్నీ ఈ జీవజలము ఆర్పివేయును. దేవునికి మహిమ. హెచ్చించబడిన విశ్వాసం, బలముతో కూడుకున్న విశ్వాసం, నిలబడిన విశ్వాసం, బలపడిన విశ్వాసం, దేవునితో సహవాసం కలిగిన విశ్వాసం. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరితో సహవాసం? యేసుతో సహవాసం. తల్లి చదువు. మరియు రక్షణను, శిరస్త్రాణమునగా కిరీటం. హెల్మెట్ ఉంటది కదా, హెల్మెట్ పెట్టుకుని పోండి. నెత్తి వలికి చచ్చిపోతున్నారు పూర్లు, నెత్తి వలికి చచ్చిపోతున్నారు కాబట్టి హెల్మెట్ పెట్టుకుని పోండి అంటే నీకు అర్థమవుతుందా? స్కిడ్ అయ్యి సగం నెత్తి వలిగిపోయి పచ్చలు అవుతుంది. చేతిలో పట్టుకుని ఏడుస్తాడు అప్పుడు, అయ్యో నా నెత్తి వలిగిపోయిందని. ఏం పెట్టుకోవాలా? హెల్మెట్. ఇక్కడ ఏం పెట్టుకోవాలా? నీ తలలోనికి ఏవో తలంపులు, నీ ఆలోచనలకి ఏవో తలంపులు నిన్ను శోధిస్తున్నాయి, నిన్ను పరిశీలిస్తున్నాయి, పాపమును ప్రేరేపిస్తుంది నిన్ను, నీ హృదయం నీలో ఉండకుండా చేస్తున్నప్పుడు. హల్లెలూయా! ఈ తలలోనికి అనేక ఆలోచనలు నిన్ను తారుమారు చేయడానికి వస్తున్నప్పుడు ఆ రక్షణ స్థిర స్థానము తల మీద పెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇది రక్షణ స్థిర స్థానం, దేవుడిచ్చే కవచం. తల్లడిల్లిపోతున్నావు, దుఃఖ సాగరం నిండిపోతున్నావు, నీకు ఓదార్పు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని చూడు? రక్షణకర్త. హల్లెలూయా! ఆయన నీకు ఒక కిరీటము ఉన్నాడయ్యా. హల్లెలూయా! హల్లెలూయా! యేసు నీకు ఎట్లా ఉన్నాడు? ఒక కిరీటముగా ఉండి నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా! స్తోత్రం. దేవుని వాక్యము, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించుకోను. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ప్రార్థన చేయుచు. ఎప్పుడు తీసుకో సత్యం. అబద్ధం ఆడే పెదవులప్పుడు అబద్ధం ఆడతాయమ్మా. సత్యం ఎడికి వచ్చింది? ఈ నాలుకకు వచ్చింది. హల్లెలూయా! ఎందుకంటే ఆది అపోస్తులు ఆ మేడగదిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ముందు గాలిలాగా దిగి వచ్చింది, శబ్దంతో వచ్చింది. అది ఎదురు చూస్తున్నారు. ఏదో శబ్దం వస్తుంది, శబ్దం వస్తుంది, శబ్దం వస్తుంది, శబ్దం వస్తుంది. ఇంకా కొంచెం ఎదురు చూస్తున్నారు. ఆ గాలి శబ్దం పోయి ఒక అగ్నిగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని మీద వారికి ఆ అగ్ని నాలుకలుగా విభజించబడి వారి మీద వాలినప్పుడు వారి నాలుకలకు శక్తి దొరికినావు. దేవునికి స్తోత్రం. ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో. హల్లెలూయా! ఉచ్చరింప శక్యముగాని మూలుగుల చేత వారు నింపబడ్డారు, దేవుణ్ణి మహిమ పరిచినారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నీ నాలుక వాక్యం చేత కాల్చబడును గాక. నీ నాలుక ఈ వాక్యము చేత అగ్ని చేత కాల్చబడును గాక. హల్లెలూయా! నశించిపోతున్న విశ్వాసులు బండ రాళ్ళగా మారినప్పుడు ఒక సేవకుడు సుత్తై మారాలి. బండ మారిన విశ్వాసులు చూస్తే సేవకుడు దిగులు పడకూడదు. ఎట్లా? చేతిలో హల్లెలూయా ఒక సుత్తే. హల్లెలూయా! బండ పలుకుతుందా? సుత్తి పలుకుతుందా?
ఆమె హల్లెలూయా. సుత్తి చిన్నగా ఉంటుందా, బండ చిన్నగా ఉంటుందా? సుత్తి చిన్నది, బండ పెద్దది. ఎవరు గెలుస్తారు? హల్లెలూయా. ఏ సేవకుని చేతిలో సుత్తి కలిగి ఉన్నాడో, ఎంతమంది బండ మారిన విశ్వాసులున్నా వారికి బట్టలు చేసే శక్తి పై నుండి దిగి వచ్చును. ఇంకేమన్నా కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు అపవిత్రత అంటుకున్నప్పుడు సాకలి వాని చేతిలో సబ్బులాగా మారిపో. హల్లెలూయా. కడగడానికి, వాడి పాపము నుండి కడగడానికి, వాడి వ్యభిచారము నుండి కడగడానికి, దయా దాక్షిణ్యము లేకుండా వాడి గుడ్డలిప్పేసి కడుగు. హల్లెలూయా. ఒక తల్లి బిడ్డకు గుడ్డలిప్పేసి స్నానం చేపిస్తుందా? అట్లా చేస్తుందా? ఉదక స్నానం అంటారు దాన్ని. ఏం స్నానం? ఉదక స్నానం. ఏ రహస్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎదుటి వ్యక్తిలో దాగిన ప్రతి రహస్య పాపమును చూపించి కడుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడుగు. అపవిత్ర చెత్త చెదారం గుమ్ముగూడుతున్నప్పుడు, సంఘములో వేషధారులు పైకొస్తున్నప్పుడు అగ్నివై మారిపో. కాల్చు, కాల్చు. అప్పుడు నీకు క్షేమాభివృద్ధి, సంఘానికి క్షేమాభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభువులు ఐక్యమైన వారు నిన్ను వెంబడిస్తారు. తిరుగుబాటు చేసిన వాడు నిన్ను విడిచిపెట్టిన పర్వాలేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు అభిషేకించి నిలబెట్టి గొప్ప జనముగా చేస్తాడు. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలు. ఇంకా చెప్పను. నా పరిమితి, నా అనుమతి దేవుడు వద్దన్నాడు. హల్లెలూయా. కూర్చొని ప్రార్థన మోకాళ్ళ మీద ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంగలాస్తాం. నీ పరిస్థితి చూసి, నీలో దాగి ఉన్న ఆ వ్యభిచార సంబంధమైన పరిస్థితిని చూసి సిగ్గుపడు. ఎవరొస్తుడా? నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. రోషము గల దైవ దాసులు నీ ఎదుట నిలబడి ఉండగా నీ అపవిత్రతను వారికి కనబరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు కేకలై నీ పాపము గురించి ఏడువు, నీ అక్రమము గురించి ఏడువు, నీలో దాగి ఉన్న అవమాన అన్యాయం గురించి ఏడువు, నీ బలహీనత గురించి ఏడువు. ప్రైజ్ ది లార్డ్. నీ బండ హృదయం బద్దలవునుగాక. ప్రార్థించబట్టి నేను చూస్తావు. ప్రార్థించు దేవుని సన్నిధానములో. ఈ అడుగులోకి ఎందుకు వచ్చావు? పని లేక వచ్చావా? కలుగుతున్న రెల్లును చూసి పాడికి వచ్చావా? దేవుని ఆత్మ సంచారం చేయుచుండగా పాపి నీ పాపాన్ని విడిచిపెట్టు. దుర్మార్గుడా నీ దుర్మార్గం విడిచిపెట్టు. వ్యభిచారి నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టు. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తా. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తా. తీసుకో. నీవు న్యాయమైన కోరిక ఏదడిగిన నీకు సిద్ధించును గాక. ప్రార్థన, 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 గోచార ప్రార్థన. పొట్టు కాటుక పువ్వులు విడిచిపెట్టినావు. నీ అంతరంగంలో దాగిన పాపాన్ని విడిచిపెట్టావా? నీకు అక్రమాన్ని విడిచిపెట్టావా? నీ దుర్మార్గం విడిచిపెట్టావా? ఇది అనుకూలమైన సమయం. లమ్ము తేజరిల్లము, లమ్ము తేజరిల్లము. ఎవరో మహిమ నీ మీద ప్రకాశముగా అతికి వచ్చుచున్నది. ఈ అరణ్యములో, ఈ అరణ్యములో. Hallelujah, hallelujah, hallelujah.
ప్రకాశముగా ఉదయించుచున్నది. ఆత్మీయ నేత్రము ఉంటే చూడు, అదిగో దేవుని ఆత్మ సంచారము. నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. దేవానికి స్తోత్రం. నీ వాక్యము చెప్పుతా మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నాతో మాట్లాడినందుకు అందరూ నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి. దేవా అయ్యా నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నా జీవితమే ప్రభా నీ వాక్యము ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. నా పాప జీవితంతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, 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 కన్నీరు కాదు, దేవుని సన్నిధిలోని పాపాలు ఒప్పుకో. నీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టు. యేసు నీ జీవితాన్ని మాట్లాడాడు. నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన నీతో మాట్లాడినందుకే నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయన సంఘంలో నిలబెట్టినందుకే అందరూ కలిసి స్వరమెత్తి ఆకాశం వైపు తరలింది. దేవా, దేవా, ఇదందరూ కలిసి మన దాసుని నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలయ్యా. స్వరమెత్తాలి, 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 స్వరమెత్తాలి. ఎవరివన్ అందరూ కలిసి స్వరమెత్తాలి. సరిపోదు, సరిపోదు. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి everyone praise the Lord. hallelujah, hallelujah. దేవా అయ్యా నీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలయ్యా. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించండి అయ్యా. ఏ పాపం చేతనే పట్టబడి ఉన్నానో, ఏ పాపం నన్ను ఏలుతుందో, ఏ పాపం నా కుటుంబంలో ఉందో, ఏ పాపం నా జీవితంలో ఉందో, నేను అభివృద్ధి చెందడానికి అయ్యా అభివృద్ధి చెందకపోవడానికి కారణమైన ప్రతి పాపం నా జీవితం నుంచి తీసేయండి అయ్యా. నీ సంఘములు ఎలగాలయ్యా, నీ సంఘములు నిలబడాలయ్యా. నీ వాక్యం అనే ఖడ్గం. హల్లెలూయా. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. అందరం కలిసి రెండు శబ్దం పైకెత్తి మోకాళ్ళ మీద కూర్చొని ఎవరివన్ అందరూ కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునితో నువ్వు సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి. యేసుతో నువ్వు సంబంధం కలిగిన కుమార్తెగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఇక ఈ మధ్య రెక్కల సమయంలో యేసయ్యా నీ వైపు చూస్తూ ఉన్నాను. యేసయ్యా చెప్పదామా, చెప్పదామా, చెప్పాలి. స్వరమెత్తాలి. అవలాల్సిపోకూడదండి. యేసుతో ఒక దినం, యేసుతో గడిపే సమయం నీ తీర్మానమే నేను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నీ తీర్మానమే నేను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నీ తీర్మానమే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. Thank you Jesus, hallelujah. Thank you Jesus, hallelujah. తండ్రి నీకు స్తోత్రాలు. Hallelujah, 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 hallelujah. యేసు, యేసు, యేసు. స్వరమెత్తాలి, అందరూ స్వరమెత్తాలి. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను పరిచేస్తున్నావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం. అందరూ ప్రార్థన చేయాలి. పాదమస్తకం నీకంకితం. ఇదిగో ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవా, ఇదిగో నా జీవితమయ్యా. శరణం నీ శరణం అయ్యా, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం.
దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించైతిని. అయినా నీ ప్రేమతో నన్ను పరిచేర్చుచున్నావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. అందరం కలిసి పాడదామా? రెండు చేతులు పైకెత్తి. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. అందరం ఒక తీర్మానానికి, ఒక కమిట్మెంట్ కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వ్యర్థమే. యేసు నీతో ఉంటే, నువ్వు యేసుతో ఉంటేనే నీ కుటుంబంలో క్షేమం, నీకు ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైన ప్రతి ఆలోచన నీ జీవితం నుంచి తీసేయండి అన్న. నీ లోక సంబంధమైన ప్రతి ఉద్దేశం నీ బ్రతుకుల నుంచి తీసేయండి. నీ కుటుంబం దీవెనకరంగా నిలబడుతుంది. నువ్వు సాక్షిగా నిలబడతావు. యేసు నీతో ఉంటాడు, నువ్వు యేసుతో ఉంటావు. ఏవో ఇదిగో నా జీవితం అయ్యా నీకు అప్పచెప్తూ ఉన్నాను. ఇంతకు ముందుకు నాయన నేను తాగుడికి అప్పచెప్పానేమో, తిరుగుడికి అప్పచెప్పానేమో, వ్యభిచారానికి అప్పచెప్పానేమో, సినిమాలకి షోకులకి సమయాన్ని అప్పచెప్పానేమో. దేవా ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు అప్పచెప్తూ ఉన్నానయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. మరొకసారి. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తుతిస్తూ ఉన్నాము నాయన. మహిమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, శివం కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. నీ ఉన్నతమైన ప్రేమ వాత్సల్యతను బట్టి మీకు స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమే, మా ఎడలో మీకు సంకల్పం ఉందని నీ దాసు నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటలో అయ్యా మాకు అర్థమై ఉంది నాయన. నిజమే మమ్మల్ని వదిలిపెట్టదలుచుకోలేదయ్యా, మమ్మల్ని విడిచిపెట్టదలుచుకోలేదయ్యా. మేము ఓడిపోవడానికి ఇష్టం లేదు కనుకనే ఈ కోరికని ఏర్పాటు చేసి మీ దాసులు నడిపించి ఆయన ముఖాంతరములో నుంచి మాతో నాతో మాట్లాడిన ప్రతి మాటగా మీకు స్తోత్రం, నీకు స్తోత్రము నాయన. దేవా ఒక మంచి తీర్మానం నుంచి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడానికి నీ కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇదిగో మా బ్రతుకులు నీ సన్నిధిలో పెడుతున్నామయ్యా. అయ్యా అయ్యా మా జీవితాలు నీ సన్నిధిలో పెడుతూ ఉన్నామయ్యా. ఏది శాశ్వతము కాదు నాయన, నీవే శాశ్వతము, నీ ప్రేమ శాశ్వతము తండ్రి. దేవా మేము ఓడిపోతున్నామయ్యా, మేము భయపడిపోతున్నామయ్యా, బలహీన పడిపోతున్నాము నాయన. ఇంటి సమయంలో ప్రభు నీ దాసుని నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతిస్తూ ఉన్నాము. మేము ధైర్యం కలిగిన విశ్వాసులుగా ఇక్కడ నుంచి వెళ్ళినట్లుగా నీ కృపను దయచేయండి అయ్యా. సమస్త బాధలు మీ నామములో తొలగిపోవును గాక, ఈ స్వతంత్రులుగా నిలబడుదురు గాక, భక్తి కలిగిన జనముగా నిలబడుదురు గాక, పరిశుద్ధులుగా నిలబడుదురు గాక, శక్తివంతులుగా నిలబడుదురు గాక, విశ్వాసులుగా నిలబడుదురు గాక. కృప దయచేయండి, ఈ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. నీకు స్తోత్రం. వాక్యం అందించిన మీ దాసుని జాన్ వెస్లీ గారిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి అయ్యా. సంఘాన్ని పరిచర్యను దేవా అనేకమైన ప్రాంతాల్లో తిరిగి అయ్యా నీ కొరకు నిలబడుతూ ఉంటుండగా నాయన అయ్యా నీ అభిషేకమును దయచేయండి, మీ నడిపింపును దయచేయండి, కృప చేత నింపండి ప్రభువా. నీ స్తోత్రం. ఇటు గుడికి ఏర్పాటు చేసిన మీ దాసులు అయ్యా నీకు స్తోత్రం. పాస్టర్ గారు అనిల్ గారిని బట్టి నీకు స్తోత్రం. దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకా బలమైన సాధనముగా ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో యేసు నామములో నిలబడుగాక, యేసు నామములో నిలబడుగాక.
అభిషేకమును దయచేయండి తండ్రి. మీ సన్నిధి తోడుగుంచండి, కృపతో నింపండి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ దాసునికి సంఘం సహకరించినట్లుగా సంఘ బిడ్డల్ని, సంఘ పెద్దల్ని, ప్రతి ఒక్కరిని దీవించి మీరు ఆశీర్వదించి ఐక్యత కలిగిన సంఘముగా, నీకు మహిమ కలిగి నిలబడే సంఘముగా యేసు నామములో ఉందురుగాక. కృప చేత నింపి బలపరచుమని దేవా, ఇట్టి కార్యక్రమం నిమిత్తం ప్రయాసపడిన ప్రతి యవన కుమార్తెను, కుమారుని, సంఘ బిడ్డలు, సంఘ పెద్దల్ని, విశ్వాసుని ప్రతి ఒక్కరి పేరు పేరున మీరే దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఇంతవరకు నాయన పాటలు, ప్రార్థన, వాక్యం, ఆరాధన అన్ని విషయాల్లో నీకే సమస్త మహిమ కలుగునుగాక. నీకే సమస్త మహిమ కలుగునుగాక. కృప చేత నింపి బలపరిచి మహిమ పొందుకోమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ కోరికలు ప్రభా ప్రత్యక్షంగా పరోక్షంగా దేవా అయా స్తోత్ర సహాయం చేసి వాడబడిన ప్రతి కుమార్తెను, కుమారులను దీవించి ఆశీర్వదించి చక్కటి వాతావరణం ఇచ్చారు. మీకు స్తోత్ర దేవానికి స్తోత్ర. ఇట్టి సమయాలలో ప్రభా భయంకరమైన వాతావరణంలో కూడా అయ్యా మేము నిన్ను ఆరాధించడానికి చక్కటి కృప అనుగ్రహించారు. మీకు స్తోత్ర. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము. దేవానికి స్తుతిస్తూ ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తాం. మా జీవితాలను నీ సన్నిధిలో పెడుతూ మాకు మేముగా తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ కూడి వచ్చిన దైవ సేవకులని, ఆయా ప్రాంతాల్లో వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా ప్రభా క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రాలు. దేవాని సన్నిధి తోడుగుంచి మీరే సమస్త ఘనతమేమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని నామములో మహిమపరుస్తాం. దేవుని వాక్యం వినడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు చూపిస్తారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆనందంతో గట్టిగా స్తోత్రం చెప్తారా దేవుడికి? హల్లెలూయా. అలాగే సేవకులకు కూడా అడుగుతున్నాను, ఎంతమంది ఆనందంగా ఉన్నారు? కోడికను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చక్కటి వాతావరణం, చక్కటి ఆరాధన ప్రభు జరిగించినందుకు దేవుడికి మహిమ. పిలుపునందుకొని వచ్చిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులందరికీ, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన జాన్వెస్లయ్య గారికి కూడా వందనాలు. ఈ ఆరాధనలో అడవిలో ఆరాధన చేస్తున్నాగానే మీరందరూ వచ్చిన సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చక్కగా ఈ ఆరాధనకు సహకరించిన మా సంఘానికి, సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. చక్కటి అడవిలో ఆరాధనలో ఈ వాతావరణంలో చక్కగా అన్ని వేళలో సిద్ధపరిచారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు. నాకైతే చక్కటి ఆనందం దేవుడు ఇచ్చాడు. ఇటు ఆరాధన ఇక్కడ జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది పాంప్లెట్ నేను వాట్సాప్లో పెట్టినప్పుడు చూసి కొంత ఎగతాళిగా చేశారు. టైటిల్ని చూసి అడవిలో ఆరాధన ఏంటన్నా, అదెలా పెట్టావు, అది మన బైబిల్లో ఉందా అని చాలా ఎగతాళిగా మాట్లాడారు. వాస్తవంగా వాళ్ళు బైబిల్ చదవలేదేమో అనుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదవలేమో, యేసుక్రీస్తు అరణ్యంలో పరిచర్య చేసింది వాళ్ళకి తెలియలేదేమో అనుకున్నాను. కానీ దేవుడు చక్కటి కృప చేత ఇక్కడ ఆరాధన జరిగించాడు. నేను నమ్ముతున్నాను ఆయన చక్కటి జవాబు మనందరికి త్వరలో ఇస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులు అందరి ప్రార్థనలు విని అంశాలకు కావచ్చు, గర్భఫలం లేని వారికి కావచ్చు, అందరికీ దేవుడు ఏ అవసరం ఉందో ఆ అవసరానికి త్వరలో నీకు అవసరమైన సమయంలో ఖచ్చితంగా ఆయన జవాబిస్తాను నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా ఆ నమ్మకంతోనే ఇక్కడ నుంచి బయలుదేరు. హల్లెలూయా. నాకు జవాబు ఇస్తాడనే నమ్మకంతో ఎలా ఈ స్థలానికి వచ్చావో, జవాబును నేను పొందుకొని పోతున్నా, నాకు అవసరమైన ఖచ్చితంగా నాకు ఆ చేతిలోకి వస్తుందనే నమ్మకంతో నువ్వు తిరిగి వెళ్ళాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లేసులు పడదాం, ముగించుకుందాం. ఆకలి అందరికీ అవుతుంది, దైవ సేవకులకు కూడా. లేచి అందరం ముగించుకుందాం. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రాలు. 2 నిమిషాల్లో ముగించుకేస్తాం. చక్కటి వాతావరణాన్ని ఇచ్చి మనల్ని స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 hallelujah, hallelujah. Thank you Jesus, 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 thank you Jesus,
Thank you, Jesus. 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 Amen, 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 amen. Amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen. Amen, amen. Amen, amen. Amen, amen. మహాపరిశుద్ధుడా తండ్రి, నీ ప్రణాళిక చొప్పున బట్టి నువ్వు ఇచ్చిన ఆలోచనను బట్టి తండ్రి స్తోత్రం. అయ్యా, సిద్ధపరిచిన విధానాన్ని తండ్రి ఈ రోజు నాయన ఆశించినట్టుగా, నిన్ను కోరినట్టుగా, నిన్ను అడిగినట్టుగా ప్రభువా సమయంలో తండ్రి చక్కటి విధానములో మీరు జరిగించినందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు నాయన. నీకు వందనాలు అయ్యా. ఎలా ఆశించానో తండ్రి, ఎలా కోరానో ప్రభువా అలాగూ తండ్రి నీ చిత్తము చొప్పున నాయన నీకు మహిమార్థమై తండ్రి మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన దైవ సేవకులను తండ్రి, వచ్చిన సంఘమును అయ్యా నీ కృపల జ్ఞాపకం చేసుకుని మా పిలుపునందుకొని తండ్రి నీ మాట చొప్పున నాయన ఇక్కడికి నిన్ను ఆరాధించడానికి విన్నాపంలో తండ్రి నీ పాద చింతన అంశాలు పెట్టడానికి నీ దైవదాసులందరూ వచ్చారు ప్రభు. వారందరినీ తండ్రి నీ సేవలో బగుబలముగా వాడుకొని వారి కుటుంబాలను దీవించిన ఆయన వారికి ఏది కొదుకు లేకుండా సమస్తమును సమకూర్చి సంఘాన్ని ప్రభు మీరు ఎత్తిపట్టి ముందుకు నడిపించి నీ బిడలుగా పరిశుద్ధులుగా నీకు సాక్షులుగా ఈ సంఘమును నిలబెట్టి నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా తిరిగి వచ్చిన బిడ్డలు తండ్రి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు చక్కటి విశ్వాసముతో నువ్వు ఇస్తావని అది నేను పొందుకుంటున్నాను, నాకు అవసరమైనప్పుడు నా చేతిలోనికి, నా తల మీదకి, నా ఒంటిలోనికి ఆ ఆశీర్వాదము నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మకంతో నీ బిడ్డలు వెళ్ళదురు కాక తండ్రి మీరే కార్యములు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆ ఈ కోరికకు సహకరించిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే ఇచ్చు, ప్రభు యేసు నామమే ఇచ్చు, ప్రభు యేసు రక్తం సంపూర్ణమిచ్చు, అపవాది క్రియలంత కొట్టి నాశనం. తండ్రి నీ కార్యములకు నిరంతరము జయము 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 తండ్రి. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సామస్యం ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో నేను సూచించడానికి వచ్చిన ప్రతి బిడ్డకును, సహదాసులకును, ఇక్కడున్న సంగమునకును సదాకాలము నీ కరాకడ పర్యంతము తోడయుండి నడిపించును కాక. అందరికీ ప్రైజ్ లార్డ్. చెప్పుకొని కోడిక ముగించబడింది. మీ కొరకు ఈ సంఘము ప్రేమించి చక్కటి భోజనాలు సిద్ధం చేశారు. ఆ భోజనమును